ఉన్న పరిస్థితిని బట్టి ఓవరాల్ గా ఆలోచన చేస్తే వీళ్ళ ముగ్గురి నలుగురు పొత్తుల వలన వీళ్ళంతా పొత్తులు పెట్టుకుని బయటకు వస్తే జగన్ ఇంట్లో ఉన్నా గానీ గెలుస్తాడు. ఇది నా మాటగా చెప్తున్నా. అది జగన్కి ప్లస్ అవుతుంది, లాభం అవుతుంది. ఎట్లా అంటారు? ఆ సిచ్యువేషన్ అట్టుంది. అంటే ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఏ విధంగా చెప్పగలమంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇప్పుడు అప్పుడు 80s 90s మధ్య లేదు, కమ్యూనికేషన్ పెరిగింది, ప్రతి ఒక్కరు ఆలోచన శక్తి పెరిగింది, ఆలోచన చేస్తున్నారు. రెండోది సీఎం పోస్టును కూడా వాళ్ళు పొత్తులు ఎత్తుల వలన ఏ విధంగా వాళ్ళది కామన్ ఇప్పుడు అప్పుడే సీఎం పోస్టును పంచుకునే స్థాయికి వచ్చినారు. అది ప్రజలు గమనిస్తున్నారు. అది కానిపోయిన పనులు. 15 ఏళ్ళు ఉన్నాడు, ఆ కాలాన్ని చూసినాము. 5 ఏళ్లలో ఈ కాలాన్ని చూసినాము. కాబట్టి ఇక్కడ సీఎం పోస్టును వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 ముక్కలు చేస్తే ఏం డెవలప్మెంట్ అవుతుంది ఆలోచిస్తారు కదా ప్రజలు. కాబట్టి నా మాటగా అంటే నేను గమనించింది ఏంటంటే వాళ్ళు పొత్తులతో మాత్రం కలిసి బేచేస్తే మాత్రం జగన్ ఖచ్చితంగా గెలుస్తారు. కమ్యూనికేషన్ A to Z సమాచారం ఉంది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏ రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అప్పుడు మాదిరి లేకుండా 80s మాదిరి లేకుండా ఇప్పుడు వాళ్ళలో కూడా సోషల్ మీడియా ద్వారా ఇంకా జనం ఏమనుకుంటున్నారంటే జనాలు కొద్దిగా ఏమన్నా ఆలోచన చేస్తే ఏమో ఏదో నెలకి ఏదో వస్తా ఉంది, దాని ఏంటి పోతుంకుంటాం మేము. ఆ విధంగా చూస్తే చంద్రబాబు నమ్మే పరిస్థితులు లేవు, చెప్పినాడు చేయలే, అది కనపడతా ఉంది. ఇప్పుడు మనము ఒకవేళ ఏదైనా చేసే అవకాశం ఇచ్చినామనుకో పూర్తిగా ఆలోచన చేస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ప్రజలకు అర్థమవుతా ఉంది. ఏం చేస్తారనే దానిపైన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఉన్న దాంట్లో అంతో ఇంతో వస్తుంది, దాన్ని పొందుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నవరత్నాలు జగన్ ను ప్రజల వద్దకు చేర్చాలనుకుంటారా? అవి బెనిఫిట్ అంటారా జగన్ కు? ఖచ్చితంగా పెన్షన్ విషయంలో కానీ ఏమైనా చెప్తాను నేను. ఒక వృద్ధుడు ఉంటాడు, మంచం మీద ఉంటాడు, పాపం లేడు, తన వాళ్ళు ఎవరుండరు. ఓ రేషన్ పోయి తెచ్చుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా? పెన్షన్ పోయి తెచ్చుకోగలడా? ఎవరన్నా పలుకుతా? అటు కాకుండా రేషన్ ఇంటికాడ తీసుకొచ్చిరి, పెన్షన్ ఇంటికాడ తీసుకొచ్చిరి, అటుటోళ్ళు నిజంగా వాళ్ళని మనం మార్చగలమా? జనరల్గా ఆలోచన చేయండి. నెలకు ఇప్పుడు 3000 వాళ్ళు బటన్ నొక్కి వాళ్ళకు కాలికి బెల్లు కొట్టి వాళ్ళని పిలిచి 6 గంటలకే ఉదయం 6 గంటల సూర్యుడు రాంతులకే వాళ్ళ లెవెల్ ఆలోచన చేయండి. వాళ్ళ లెవెల్ ఒకసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళు మారుతారంటావా? కాబట్టి 120% మంది ఫిక్స్ అయ్యి ఉన్నారు. జగన్ పథకాలు అయితే బాగా రీచ్ అయినాయి అనమాట గ్రామీణ ప్రాంతాల లెవెల్లో. అది జనరల్ గా మన బోటలో ఆలోచన చేస్తే ఏంటంటే ఒక చిన్న పని కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పోవాలి, పనులన్నీ వదులుకొని పోవాలా. రైతులు వ్యవసాయం చేసుకుంటారా, తిరిగి 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 ఒక ఎంఆర్ దగ్గర పోవాలంటే ఇంకో సర్టిఫికేట్ కావాలంటే 4-5 రోజులు గడపాలి. ఇవాళ సచివాలయంలో అప్లై చేస్తే ఇంటికి వస్తున్నాయి. రేషన్ కార్డు కావాలంటే రికమెండేషన్ కావాలా, పెన్షన్ కావాలంటే రికమెండేషన్ కావాలా, హౌసింగ్ కావాలంటే రికమెండేషన్ కావాలా. ఇవన్నీ లేవు కదా. ప్రభుత్వ సేవలన్నీ ఇంటి ముందుకే వెళ్తున్నాయి డైరెక్ట్ ఇంటికి. అందులో ఏ విధంగా లంచాలకు తావు లేకుండా, ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండా. రెండోది ఇంకోటి, గతంలో నుంచి రెండుప్పుడు హౌసింగ్ శాంక్షన్ అవుతాయి, ఆ పార్టీ తరపున ఎవరో కూడా ఒకటి ఉంటాడు, ఆ బిల్లులు తీసుకురావడంలో మొత్తం గోల్మాలే. ఎవరిని అడగాల? వ్యక్తిగత అకౌంట్ డైరెక్ట్ డబ్బులు మన అకౌంట్లోకి పడిపోతున్నాయి. సంబంధం పోయి తీసేసుకుంటున్నాం. అది కూడా ఇంకోటి, ఇప్పుడు రైతు భరోసా అవి వాలంటీర్లు వాళ్ళు బీఆర్ఎస్ కొంతమంది పెట్టారు కదా, వాళ్ళు ఇంటికాడికి తీసుకొచ్చే డబ్బులు. గొప్ప విషయం చెప్పనా, నాకు నచ్చిన పని, బ్యాంకులతో సంబంధం లేకుండా. ఆ మాట ఎందుకంటారంటే ఒక రైతుగా నేను బ్యాంకులు పేదలకు సహకరించలేదు, ఆ విషయంలో నేను గట్టిగా నిలబడతా. లేదంటే బ్యాంకు అంటే 2-3 రోజులు లైన్లో నిలబడి క్యూలో నిలబడి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అది ఫైల్ తీసుకుంటేస్తారు. అట్టగాది ఇప్పుడు ఆ రైతు భరోసా శాంక్షన్ డబ్బులు అయితే వాళ్ళ తీర్మానం తీసుకొచ్చి ఇంటికాడికి వచ్చేస్తున్నారు. ఇంకా పనులు చేసుకున్నలకు, కార్మికులకు, రైతులకు ఇంతకంటే ఏం కావాలి? జనరల్ మనకి ఏమైతే అర్హత ఇంటికి వచ్చినాయి, ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. అది కూడా చెప్తా. చంద్రబాబు తన 40 ఏళ్ల జీవితం ఎక్స్పీరియన్స్ మాట అంటాడు, నేను నా పార్టీ వాళ్ళకే పనిచేస్తాను, మిగతా వాళ్ళకి చేయను అంటాడు. ఈ పిల్లోడు సగం వయసు ఆ పిల్లోనికి ఒక్కటే మాట, భగవాన్ మాట మాట్లాడుతున్నాడు. ప్రాంతాలొద్దు, కులం వద్దు, లింగ వివక్షొద్దు, పార్టీలొద్దు, అర్హత ఉన్న ప్రతి వానికి న్యాయం చేయండి. ఒక సిటిజన్గా గర్వపడుతున్న నిజంగా ఇలాంటి మాటలు. ఏంటయ్యా నువ్వు సీఎం, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి, అర్హత లేకుండా ఏమన్నా నా వాళ్ళకి చేసుకుంటారంటే జనాలు విడగొడతావా? అంతే కదా. ఎంతో మంది ప్రజలు మాట, అది నీ అనుభవంలో. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కరెక్ట్.
గొప్ప విషయం మాట అది. ఇంకో విషయం కూడా చెప్తాను. అతను చంద్రబాబు సభలు జరుగుతూ ఉంటాయి, ఏదైనా కొత్తగా చండే ఏ అనే మాట అంటాడు, మీరు గమనించలేదో. ఈ పిల్లోడు అట్ట కాదు, వరుసలు కలుపుకుంటున్నాడు. అవ్వ, తాత, అక్క, అన్న, చెల్ల, పిల్లలకు మేనమామై పిల్లలను బడికి పంపేయండి, నేను చూసుకుంటా వాళ్ళ కథ. అది వాస్తవ రూపం. ఒక పేద పిల్లవాడు, గుడిసెలో ఉండే పిల్లోడు ఇవాళ బెల్ట్, షూ, బ్యాగ్ తగిలించుకొని మెను తీసుకున్న వాడు, అంటే వాడు అంటే కార్పొరేట్ స్కూళ్ళకి ఏ విధంగా తగని విధంగా ఆ పిల్లడు వెళ్ళిపోతున్నాడు. ఈ తేడాన్ని ఎప్పుడైనా చంద్రబాబు గమనించాడా? ఇప్పుడు గమనించు. ఇప్పుడు జమ్మలో ఒక సెంటర్ నిలబడతాము, ఓ ప్రైవేట్ స్కూల్ పిల్లడు ఎట్టబోతున్నాడు, గవర్నమెంట్ స్కూల్ పిల్లడు ఎట్టబోతున్నాడు. ఈ తేడాన్ని ఎప్పుడైనా గమనించాడా? రోజొక ఫుడ్, ప్రతిరోజు ఎగ్గు వాళ్ళకు, రోజొక టిఫిన్. ఇక్కడ టోటల్ గా చెప్పేది ఏంటంటే సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్. మానవ సేవయే మాధవ సేవ. చేతలో చూపించాడు అనమాట జగన్. ఎస్, ప్రాక్టికల్ గా కనపడింది, 5 ఏళ్లలో చేసి చూపించినాడు. ఇవన్నీ చెప్పుకో చాలా ఉన్నాయి నిజంగా. ఆచరణాత్మకంగా ఆచరణకు నోచుకునే పనులు, తన జీవితంలో నిలబడిపోయే పనులు ఇవన్నీ. ఒకటి మిత్రమా, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఈ పని చేశాడు అని ప్రజలు గుర్తుపెట్టుకునేది ఏమైనా ఉందా? ఒకటి కూడా లేదు నాకు తెలిసి. నేను ఒక రైతుగా చెప్తున్నాను, తన హయాంలో తన జీవితంలో 4 గంటలు 5 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు. అది ఎప్పుడు ఉదయం 1 గంట అయితే మధ్యాహ్నం 1 గంట, అర్ధరాత్రి 1 గంట. దానికి తోడు లో వోల్టేజ్ కరెంటు సమస్య, దాంతో మోటార్లన్నీ కాలిపోయేది. అట్లా కాదు, వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేసి 9 గంటలు ఫ్రీ కరెంటు. ఉదయం 8 నుంచి రాత్రి 5 గంటల వరకు మా ఇష్టం వచ్చేసి కట్టుకొని బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాను. ఒక రైతుగా నేను గర్వపడుతున్నా ఆ విషయంలో.